నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లాలోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి. వివరాల్లోకి వెళితే దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వమని చెప్పేసి మహిళలను అడుగుతాడు. నీళ్ల కోసం వారు ఇంట్లోకి వెళుతూ ఉండగా వెనకాలే వెళ్ళి మెడలోని బంగారం చైను ఏదైతే ఉందో లాక్కొని పరారవుతాడు. ఇలా ఇప్పటి వరకు కడప జిల్లా వ్యాప్తంగా 6 ప్రాంతాలలో 6 చైన్లను చోరీకి పాల్పడిన నిందితుడిని పెళ్లిమర్రి పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 10 లక్షల విలువైన 6 బంగారు గొలుసులు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఈ నెల 2న గంజాయి అక్రమ రవాణా కేసులో యోగివేమన యూనివర్సిటీ వద్ద అరెస్టు చేసి 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు అనుమతితో పెళ్లిమర్రి పోలీసులు ఈ నెల 16వ తేదీన అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా 6 గొలుసులు చోరీ చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కడప డిఎస్పీ కార్యాలయంలో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు. డిఎస్పీ వెంకటేశ్వర్లు గారు తెలిపిన వివరాల మేరకు జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందిన పట్టనేతి నవీన్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో డబ్బుల కోసం మహిళ మెడల్లో బంగారు గొలుసులు లాక్కెళ్లడం, గంజాయి అక్రమ రవాణా చేయడం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఉన్న మహిళల్ని లక్ష్యంగా ఎంచుకొని గొలుసులను లాక్కొని వెళ్లేవాడు. ఇప్పటి వరకు తొండూరు, చెన్నూరు, పులివెందుల, విఎన్పల్లి, కమలాపురం, పెళ్లిమర్రి తదితర ప్రాంతాలలో 6 చోరీలకు పాల్పడ్డారు. బంగారు గొలుసులను ఎక్కడెక్కడ విక్రయించకుండా తన ఇంట్లోనే భద్రపరిచాడు. నిందితుడి నుంచి బంగారు గొలుసులు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ గారు తెలియజేశారు. పెళ్లిమర్రి సిఐ చల్లని దొరగారు, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సిబ్బంది దీంట్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.